అంటారు, ఒకళ్ళు చికెన్ లేదా అంటారు, ఇంకోళ్ళు మటన్ లేదా అంటారు. 4 రకాల ఆలోచనలు ఉంటాయి. మరి గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం, భూపాలపల్లి నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అందులో తప్పకుండా మసోనాచారి గారి అభిమానులు కూడా ఉంటారు. నేను వారిని కూడా ప్రార్థిస్తా ఉన్నా, ముందు మాతృ సంస్థను కాపాడుకుందాం, కూసున్న చెట్టును కాపాడుకుందాం. చెట్టు బాగుంటే తల్లి చెట్టు బాగుంటే తల్లి బాగుంటేనే పిల్లలు బాగుంటారు, అందరం బాగుంటాము. కూసున్న చెట్టును అందరం కలిసి నరుక్కుంటే ఎవలకు జాగా ఉండదు, టికానా ఉండదు, మొత్తం అందరం నష్టపోతాము. అక్కడ పెద్దలు వారిని చూసుకుంటారు, కేసీఆర్ గారు చూసుకుంటారు, ఇక్కడ రమణారెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కలుపుకపోతారు. నేను రమణారెడ్డి గారిని కోరుతా ఉన్నా, రమణారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు దయచేసి బేసిజానికి పోకండి, అందరినీ కలుపుకొని పోండి. ఒక తండ్రి పాత్రలో భూపాలపల్లి నియోజకవర్గంలో ఎవరైనా గతంలో మీతో కొంత అభిప్రాయ భేదాలున్నా దగ్గరికి తీసుకోండి, పిలుచుకోండి, మాట్లాడండి, అందరినీ కలుపుకోపోండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు గెలుపు గుర్రం అయితే వీళ్ళ మనిషా వాళ్ళ మనిషా కాదు, తప్పకుండా రాష్ట్ర పార్టీ నుంచి కూడా అబ్జర్వర్లు వస్తారు. వాళ్ళకే అవకాశం ఇచ్చి పార్టీ గెలుపు ముఖ్యంగా పనిచేద్దాం, పార్టీ గెలిచే విధంగా ముందుకు పోదాం. భూపాలపల్లిలో వ్యక్తులతో కాకుండా వ్యవస్థ శాశ్వతంగా ఉండే విధంగా అద్భుతంగా నిర్మాణం చేసుకుందామని చెప్పి నేను పెద్దలు రమణారెడ్డి గారిని, జ్యోతి గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇంకా స్పష్టత వచ్చిందా? క్లియరా? రైట్. రెండో మాట, ఇక్కడికి వస్తా ఉంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆ వార్త చూస్తే, నాగర్ కర్నూలు జిల్లా అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ ఇక్కడ మేము బయలుదేరి వస్తుంటే కార్లో నేను, సత్యవతక్క, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అప్పుడే వార్త వచ్చింది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో, ఆయన సొంత ఊరున్నది నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లె. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక బీసీ హాస్టల్లో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తోని వాళ్ళందరినీ అర్జెంటుగా దవాఖానకు తీసుకుపోయి నాగర్ కర్నూలు ఆసుపత్రిలో షరీక్ చేసిందని చెప్పి వార్త వస్తూ ఉంది. నిజంగా చూస్తే కడుపులో దేవినట్టు అయింది. ఇది మొదటిది కాదు జరిగింది సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చినాక 20 నెలల్లో ఇప్పటికి దగ్గర 2-3 వేల మంది పిల్లలు అవస్థపడి ఆసుపత్రుల పాలైన గురుకులాల్లో. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ పిల్లలు కావచ్చు, ఎవరైతే ఇవాళ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల్లో 1022 గురుకులాల్లో ప్రభుత్వమే తల్లి పాత్ర, తండ్రి పాత్ర మొత్తం తీసుకొని బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, భోజనం సర్వం ప్రభుత్వమే చూసి మంచిగా చూసుకుంటుందని చెప్పి మరి వాళ్ళ పిల్లలను మనకప్పచెప్తే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన సొంత జిల్లా కాదు మొత్తం రాష్ట్రంలోని ప్రతి హాస్టల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఆహారం బాగలేక, బువ్వ చక్కగా పెట్టే తెలివి లేక, పట్టించుకునే నాదుడు లేక ఇవాళ పిల్లలు 100 మందికి పైగా పిల్లలు ఇప్పటికే చచ్చిపోయింది. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే, మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా, ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట, ఎల్ల రైజింగ్? తెలంగాణ రైజింగ్ అంటే గిదేనా? ఏంది పిల్లల మరణాల్లో రైజింగా, ఫుడ్ పాయిజనింగ్లో రైజింగా, ఎల్ల రైజింగు? గురుకులాలను నాశనం చేయడంలో రైజింగా? ఎల్ల రైజింగ్ ఉన్నది? ఇంత అధ్వానమైన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం కూడా ప్రభుత్వానికి కనువిప్పుగలగాలని చెప్పి చేసినాం. 4 రోజులు నాటకాలు చేసిండ్రు. నిజంగానేమో చేస్తారనుకున్నా నేను. కలెక్టర్లను పోయి వండుకోమన్నారు, ఎమ్మెల్యేలు పోయి చూడాలన్నారు, మంత్రులు పోయి హాస్టల్ నిద్ర చేయాలి, అట్లయితేనే పరిస్థితి బాగుపడుతుంది అన్నారు. మరి ఇప్పటి వరకైతే ఏం కాలేదు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా వేదిక మీద ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు దయచేసి ఎట్లాగూ ప్రభుత్వం పట్టించుకోదు, మీరన్నా దయచేసి ఎక్కడ వాళ్ళక్కడ పూనుకోవాలి. మనందరం కూడా మన కార్యకర్తలతో సహా, మన విద్యార్థి నాయకులతో సహా ప్రతి గురుకులాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందర్శిద్దాం, మనమే పోదాం. భూపాలపల్లిలో కూడా దయచేసి మనమే పోవాలి, ప్రతి హాస్టల్కి పోవాలి. ఎందుకంటే వర్షాకాలం, వానలు పడుతున్నాయి, పిల్లలకు ఈజీగా సీజన్ మారినప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు వస్తాయి. మామూలు మనుషులకే సీజన్ మారినప్పుడు వైరల్ రోగాలు అటువంటి అన్నీ వస్తాయి. అక్కడ ఆహారం బాగలేకపోయినా, వండే కాడ పరిస్థితి బాగలేకపోయినా పోయేది మన పిల్లలే. దయచేసి నేను కోరుతా ఉన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం బాధ్యతగా తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లను మనమే తిరుగుదాం,
మనమే అక్కడి పరిస్థితులు మళ్ళొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. చేద్దామా వద్దా? లేకపోతే ఎవల పిల్లలు మాకెందుకు అంటారా మీరు కూడా? వాళ్ళు మన పిల్లలే. 5-6 లక్షల మంది పిల్లలు, మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే బంగారు తునకలై రేపు భారతానికి భవిష్యత్, తెలంగాణకు నిర్మాతలు వాళ్ళు. అటువంటి పిల్లలు ఆగమైతుంటే చూసి